గోవింద. ఆ హరినామ సంకీర్తనం వినేటటువంటి ఘోషణాలకి బుధఘోషణములు మహా విద్వాంసులైనటువంటి వారికి భక్తిపరులకు పోషణములు, అనేక జన్మ దురితవుగ విశ్వోషణములు. అనేక జన్మలో చేస్తున్నటువంటి పాపాలన్నీ కూడా పటాపంచులైపోతాయి హరినామ సంకీర్తనలు వినడం వల్ల. మంగళకర ఘోషణము, మంగళమైనటువంటి ఆ యొక్క హరినామ సంకీర్తనం చెవులు చూస్తూ ఉంటే ఎంత సంతోషం. గరుడగములు గుణ సంభాషణములు. కాబట్టి ఆయన గురించి తెలుసుకునేటటువంటి ఆ సంభాషణలన్నీ కూడా చాలా మధురమైనటువంటివి. జయ ప్రహ్లాద వరద గోవింద. శ్రీమద్ రామాయణంలోని బాలకాండలోని చరిత్ర, శ్రీరామ జననం అనేటటువంటి సత్కథ మీకు చూపిస్తాను చెప్పారా. జానకీ రమణ గోవింద గోవింద. ఆంజనేయ వరద గోవింద గోవింద. హర నమ పార్వతీ పతయే రహణ శంభో శంకర. చాలా పరమ పవిత్రమైనటువంటిది రామచరితం. అయ్యా, వాల్మీకి మహర్షి మొట్టమొదట దొంగతనాలు చేసేవాడు, చతికపోయేవాడు. ఆయన బ్రాహ్మణ వంశంలో జన్మించిన మరి ఒక గోయవలకను వివాహం పాడి దారులు కొడుతూ బుర్రలు బద్దలు కొడుతూ వారి దగ్గర నుంచి దోచుకొని జీవించేవాడు, చతికపోయేవాడు. రత్నాకరుడు అంటారు ఆయన. మొట్టమొదట పేరు. ఆయనను సత్యమనుషులు ఒకనాడు కనిపించి వారిని కూడా దొరుకుకోవడానికి సమాయత్తం అయితే, నాయన చాలా పాపం చేస్తున్నారు, దారులు కొట్టడం, బుర్రలు బద్దలు కొట్టడం, దొంగతనం చేయడం, ఇవన్నీ మహాపాపాలు. నీ పాపంలో ఎవరైనా భాగం పంచుకుంటారేమో వెళ్ళి తెలుసుకున్నారు ఆయన అంటే వెళ్ళాడు. భార్యను అడిగాడు, నాకేం సంబంధం అండి, మీరు ఏ పని చేసి తెచ్చినా వండి పెట్టే పని, నీ పాపంలో నాకు భాగం లేదని. పిల్లలను అడిగాడు, తల్లిదండ్రులను అడిగాడు, ఎవరూ మాకు సంబంధం లేదన్నారు. వెంటనే వచ్చి వారి పాదాలపై పడిపోయారు. ఆయనకు తారక మంత్రాన్ని ఉపదేశం చేశారు, శ్రీరామ మంత్రాన్ని ఉపదేశం చేశారు. ఆ తారకనామ మంత్రము చేత, ఆ యొక్క తారక మంత్రం ప్రభావము చేత వాల్మీకి మహర్షి అయ్యాడు.
రాముల వారు జన్మింపక ముందే రామాయణాన్ని రచించాడు. నాగమహర్షి ఆ యొక్క చరిత్ర అంతా కూడా చెప్తే పుట్టలు పెట్టిపోయేంత వరకు తపస్సు చేశాడు. అలా తపస్సు చేసి శ్రీరాములు వారు జన్మించక ముందే రామాయణాన్ని రచించాడని. అందుకే శ్రీరామ రామ రామీకి రమే రామి మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. కాబట్టి రామనామం చాలా పవిత్రమైనది. అలాంటి రామాయణాన్ని రచించి ఆదికవి అయ్యాడు వాల్మీకి మహర్షి. మొట్టమొదటి కవి ఆదికవి అయ్యాడు. అలాంటి శ్రీమద్ రామాయణం రచించాడు, పునీతుడయ్యాడు ఆయన మహానుభావుడు. అలాంటి శ్రీమద్ రామాయణంలో మొట్టమొదటి యుగమున కల్పాంతమైపోయినప్పుడు ఆదిశేషునిపై పరుండి శ్రీమన్నారాయణుడు అలా యోగ నిద్రలో ఉంటున్నాడు. ఆ యోగ నిద్రలో ఉండే సమయంలో మరి నాభి నుండి కమలం ఉద్భవించింది. ఆ కమలంలో చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడు. ఎక్కడ చూసినా నీళ్ళే. మరి సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ప్రకృతి లేదు, చీకటి, పెను చీకటి. ఎవరు పుట్టించారు నన్ను? ఎందుకు పుట్టాను నేను? ఎవరు నన్ను పుట్టించింది ఎవరని చెప్పి వెతుకుతూ అనేటటువంటి పేరు వినిపించింది. తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు. తపస్సు చేస్తే మనస్సులో ఒక పదము వినిపించిందండి. ఏమిటంటే సన 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 అని పేరు వచ్చింది. ఆ పేరు రాగానే మనస్సులో స్మరించాడు. ఆ మనసులో నుంచి పుట్టారు సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాత అనే మహానుభావులు. ముందు మొట్టమొదటి విష్ణు భక్తులు ఉండేవాడు. 7 సంవత్సరాల వయసులోనే ఉంటారు నిరంతరం కూడా. 4 వేదాలే ఆ సనక సనందనాలు. అలా బ్రహ్మదేవుడు ఆ తపస్సు చేత వేదము శ్రీమన్నారాయణుడు అందించడం వలన పంచభూతాలను, అష్టదిక్కులను, సూర్యచంద్రులను, మరి 24 లక్షల జీవరాశులను అందరినీ కూడా సృష్టించాడు. స్వామివారు వైకుంఠం చేరాడు, వైకుంఠంలో ఉంటున్నాడు. అట్టి సమయం కూడా మహాభక్తులైనటువంటి సనగసనందనాథుడు మొట్టమొదటి బొమ్మల హరినామస్మరణ చేస్తూ బయలుదేరి వెళ్తున్నారు స్వామివారి దగ్గరకు. Thank you.
ఈ భూమి అతని పాదరేణులే. ప్రార్థన చేస్తూ మహానుభావులైనటువంటి సంగీతనందనాథుడు వైకుంఠంకు చేరుకున్నారు. స్వామివారి నిజ దర్శనం చేసుకోవాలని బయలుదేరి వెళ్ళారండి. అక్కడ సకల సంపదలతో తొలతూగుతున్నది. రత్నాల రాసులతో వజ్రవైడూర్య గోవేదిక పుష్యరాగ మరకత మాణిక్యాలు తాపబడినటువంటి కబాలు నివహంబులతో అక్కడ విష్ణు పరిచారకులందరూ కూడా చతుర్భుజాకారులు. అయ్యా, వైకుంఠంలో ఉండేటటువంటి వారంతా కూడా శ్రీమన్నారాయణితో సమానంగా వెలుగుతుంటారు. వారు ఎంత పుణ్యం చేసుకున్నారో అక్కడ ఉన్నటువంటి వారు కృష్ణసేనుల వారు, జయుడు, విజయుడు, నంద, సునంద, బల, సుబల ఇత్యాది ద్వారపాలకులు కూడా ఉన్నారు అక్కడ. అందరూ చతుర్భుజాకారులు, అందరూ శంకుచక్ర గదాధరుడు ధరులై ఉంటున్నారు. అక్కడ మహాలక్ష్మి నివాసం కదండి, అక్కడికి చేరుకున్నారు. అన్ని ద్వారాల దగ్గర స్వామివారిని దర్శించాలంటే 7 ద్వారాలు దాటాలి. 7వ ద్వారంలో కనిపిస్తాడు. 7వ ద్వారం దాటిన తర్వాత మనకు ఇక్కడ తిరుమల క్షేత్రం కూడా 7 కొండలు ఎక్కి వెళ్తేనే స్వామివారి దర్శనం. ఈ 7 కొండలకు ఆ 7 ద్వారాలకు సంబంధం ఏంటంటే మనలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములైనటువంటి 6 మంది అంతఃశత్రువులు ఉన్నారు. ఈ 6 మంది దాటి వెళితేనే, వీళ్ళందరినీ కూడా అనగబెట్టి వెళితేనే భగవంతుని యొక్క దర్శనం కలుగుతుంది 7వ ద్వారంలో. ఆ 7 కొండలకు ఈ 7 ద్వారాలకు ఉన్నటువంటి సంబంధం అది. అలా ఈ 6 ద్వారాలు దాటి వెళ్ళారు. 7వ ద్వారం దగ్గర జైవిజయుడు ప్రధాన ద్వారపాలకుడు నిలబడి ఉన్నారు. వీర పసిపాలుడు, దిగంబరుడు, జడదారుడు వీరిని చూచి అవహేళన చేశారు. వారు ఎందుకు వచ్చారు ఇక్కడికి అన్నారు? స్వామిని దర్శించుకోవడానికి వచ్చామండి మేము. బ్రహ్మమానపుత్రులం, సలహనాథులో ద్వారపాలకులారా మాకు దారి వదండి అంటే, మీరు స్వామివారిని దర్శించడానికి వచ్చారా అని దిగంబరులైనటువంటి, నిర్వికారులైనటువంటి, మహాతపస్తత్పరులైనటువంటి ఆ బాలులను చూసి వీరేమిటి స్వామివారిని దర్శించడం ఏమిటి అని చెప్పి మెడపట్టి ఎత్తివేశారు. స్వామివారిని నిద్రిస్తున్నారు, వెళ్ళండి అని చెప్పి తోసేశారు. పోయగానే అందులో 3వ వాడైనటువంటి సనత్కుమార మహర్షి కోపం వచ్చింది. ఒరి దేవిజీలారా, అహంకారులై, బ్రహ్మధాంతులై, మరి సంపదంతులై మమ్మల్ని నిలబెట్టి నిలుపుతారా? మహాపుత్రులం, బ్రహ్మమానస పుత్రులం, స్వామివారిని నిరంతరం కూడా ధ్యానించేటటువంటి వాళ్ళం, మమ్మల్ని నిలబెట్టి నిలుపుతారా అని చెప్పి కోపగించి ఆ సనత్కుమార మహర్షి తపోజలాన్ని చేతిలోకి కోసుకొని, ఒరి దేవిజీలారా, ఔరా జయ విజయులారా, ఔరా జయ విజయులారా, ఔరా జయ విజయులారా, నారాయణ కాతులై, నారాయణ కాతులై,
విష్ణు సాన్నిధ్యంలో ఉన్నామనేటటువంటి అధికారులై మమ్మల్ని మెడబెట్టి తోసేస్తారా? అదే దేవేంద్రుడు మరి అచ్చడికి పాలకు ఎవరొచ్చినా నేను పంపించేస్తారు కదా. మమ్మల్ని పసివారని బాలులమని మరి అందవిహీనులమని మమ్మల్ని మెడబెట్టి నెట్టేస్తారా అని చెప్పి ఆ యొక్క సనత్కుమార మహర్షి కోపగించినటువంటి వాడై పోయి దేవి దేవాల ద్వారమాలకులారా, మీరు వైకుంఠంలో ఉండడానికి అనర్హులు, మీరు వైకుంఠంలో ఉండకూడదు ఇలాంటి వారు. మీరు భూలోకం కూడా రాక్షసులై జన్మించులుగాక, భూలోకంలో రాక్షసులై జన్మించులుగాక అని చెప్పించేశారు. ఎప్పుడైతే అలా శాపం పెట్టారో వెంటనే ఆదిశేషునితో సహా ప్రత్యక్షమయ్యాడు ద్వారం దగ్గర స్వామివారు. సాధుమూర్తులారా, సరగసన్నారారు, శాంతించండి శాంతించండి అని చెప్పి వారిని శాంతింపజేసి స్వామివారిని దర్శించుకున్నారు. వెంటనే జైవిజయుడు చూసిన ఆయన నా భక్తులు వీరు, నిరంతరం కూడా వారి మనసులో నాట్యం చేస్తూ ఉంటాను నేను, అలాంటి మంచి సద్భక్తులు చూడు వారిని ఎందుకై అడ్డగించారు? పురితో కలగొక్కున్నారు కదా మీరు, సత్పురుషులు వారు, వారిని ఎందుకు అడ్డగించారు అని వారిని కూడా మందలించి, సాధు పురుషులైనటువంటి మీకు కోపం రావడం భాగ్యమేనా? వారి యొక్క కర్తవ్యాన్ని వారు నిర్వర్తించారు, మీరు కోపగించేలా శాపం పెట్టడం భాగ్యమేనా? సనత్కుమార మహర్షి వారికి మరుశాపం పెట్టిందని కానీ స్వామివారిని ప్రార్థించారు, కీర్తించారు, సాష్టాంగపడి దండ ప్రణామాలు చేశారు. స్వామి అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయక అధిపత్యంక సర్వజగన్నాటక సూత్రధారి స్వామి, నీకే కదా మా చేత ఈ నాటకాన్ని నాటించారు. ఓ సర్వజగన్నాటక సూత్రధారి అని చెప్పి ఆయన ప్రదక్షిణ చేసి నమస్కరించి ఆ జైవిజయుని చూసిన ఆయన తొందరపడ్డాను, తొందరపడి కూడా శాపం పెట్టాను అని చెప్పి మీకు ఒక వడంబడితో శాపాన్ని సర్దుబాటు చేస్తాను అని చెప్పి ఇలా అంటున్నాడు సనత్కుమార మహర్షి. ఆయన ద్వారపాలకులారా, ఏడు జన్మముల విష్ణు భక్తులై మీరు భక్తెదరు గీతకు, ఏడు జన్మముల విష్ణు భక్తులై మీరు భక్తెదరు గీతకు, మూడు జన్మముల శ్రీహరికరులై భూములు దుర్గనపగకు, మూడు కొండనగని రాజపాలకులు చిత్తనిలా, మరి మీకు 7 జన్మలు వద్దనుకుంటే శ్రీమన్నారాయణ ద్వేషిస్తూ శత్రువులే విరోధులే 3 జన్మలు మాత్రమే ధరించవలసి ఉంటుంది. అలా 3 జన్మలు ధరించి ఆయన చేతనే వధింపబడి మీరు శీఘ్రంగా వైకుంఠంలో చేరుకుంటారు. మీకు అది కావాలో ఇది కావాలో కోరుకోమని కానీ స్వాములారా, 7 జన్మలు ధరించడం కన్నా కూడా భక్తులమై 3 జన్మలు మాత్రమే ధరించి మరి ఆయన చేతనే వధింపబడి శీఘ్రముగా వైకుంఠమును చేరుకుంటాం అని చెప్పి ఆ యొక్క శాపాన్ని శిరసావహించి వెళ్ళిపోయారు భూలోకంలో ఉద్భవించడానికి. పరమాత్మ అన్నాడు, ఓ సనత్కుమార, వారు 3 జన్మలు ధరిస్తారు, నీవు కూడా 3 జన్మలు ధరించాలి. ఎందుకంటే తొందరపడి శాపం పెట్టావు కాబట్టి నీవు కూడా వారితో పాటు జన్మించాలి అని చెప్పి ఆదేశించాడు. అలా చేసుకోవాలి అన్నాడు సనత్కుమార మహర్షి. మొట్టమొదట హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షుడు అనేటటువంటి కామధేనుకుల చేత కశ్యప ప్రజాపతికి దితికి దైత్యులై ఉద్భవించాడు. మరి హిరణ్యాక్షుడు మహాబలాఢ్యుడై భూమిని బంతిగా చేసుకుని పాతాళలోకాన్ని తీసుకుని వెళ్తుంటే భూదేవి ఆక్రమణం చేయగా ఆదివరాహావతారంతో 7 అహోరాత్రులు పోరాడి వారిని సంహరించి భూమిని యథాస్థానంలో నిలిపాడు వరాహస్వామి. ఆయన చెప్పించేదేనండి, వైకుంఠం నుండి విలాసగిరిని తెమ్మన్నాడు గరుత్మంతుల వారిని. దానిని వైకుంఠం నుంచి తెచ్చారు కాబట్టి వెంకటాద్రి అంటున్నారు.
గరుత్మంతుల తెచ్చారు కాబట్టి గరుడాద్రి అంటున్నారు. అంజనాదేవి తపస్సు చేసింది కాబట్టి అంజనాద్రి అంటున్నారు. మరి వృషభుడు అనేటటువంటి రాక్షసుడు తపస్సు చేశాడు కాబట్టి వృషభాద్రి అంటున్నారు. అయ్యా లక్ష్మీ కొండ కాబట్టి శ్రీశైలము అంటున్నారు. ఇలా 7 నామాలు ఉన్నాయి. ఆ వైకుంఠమును నుండి తెచ్చినటువంటిదే ఈ వెంకటాద్రి. అయ్యా ఆయన భూదేవి సమేతుడే ఆదివరాహ స్వామి తిరుమల క్షేత్రంలో క్షేత్ర పరిపాలకుడుగా ఉన్నాడు. ఆయన ముందు పూజ జరిగితేనే ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి స్థలమే శ్రీనివాసునికి. కాబట్టి అలా ఆదివరాహ స్వామిగా ఆయన అవతరించాడు. మరి హిరణ్యకశిపుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి ఎప్పటి చేత కానీ వ్రతం లేదు. ఆయుధం చేత కానీ, ప్రాణం ఉన్నదాని చేత కానీ, అక్షరపాలకుల చేత కానీ, దేవేంద్రాది దేవతల చేత కానీ, మరి ఆకాశంలో కానీ, భూమిలో కానీ, కుంభిడిలో కానీ, మరి అగ్ని చేత కానీ, మరి లోపల కానీ బయట కానీ ఎక్కడ కానీ మరణం లేనటువంటి వరాన్ని పొందాడు. ఆయనకు ప్రహ్లాదుడు ఉద్భవించాడు. లీలావతమ్మకు ఆ యొక్క ప్రహ్లాద కుమారుడుగా సనత్కుమార మహర్షి. ఆయన మహాభక్తుడు. అందుకే ప్రహ్లాద నారద పరాశర నారదుడు కూడా 2వ స్థానంలో నిలబడిపోయాడని ప్రహ్లాదుడు మొట్టమొదటి భక్తుడయ్యాడు. 5 సంవత్సరాల వయసులకే ఆధ్యాత్మికాన్ని సాధించినటువంటి వాడు. ఇక ఆయనను నరసింహావతారుడే ఆ ప్రహ్లాద కుమారుణ్ణి అనేక బాధలు పెట్టుంటే నరసింహావతారుడే ఆ యొక్క నరుడు మరి శిరము శంభము ఆ కొంత ఉత్కృష్టంలో ఉద్భవించి ఆ హిరణ్యకశిపుని సంహరించాడు. మొట్టమొదటి జన్మ అలా సంపూర్తయింది. 2వ జన్మలో రావణ కుంభకర్ణుడుగా ఉద్భవించాడు. విశ్రవసు బ్రహ్మకు మరి ఐపసి గర్భమున రావణ కుంభకర్ణుడు ఉద్భవించాడు. ఆ విభీషణుడు మాలినీ గర్భమున సనత్కుమార మహర్షి విభీషణుడు మహాభక్తుడుగా ఉద్భవించాడు. వారు అనేక విధముల తపస్సు చేసి బ్రహ్మ వరప్రసాదితుడై లోకకంటకుడై మరి లంకాపట్నాన్ని కైవసం చేసుకొని రాజ్యపాలన చేస్తున్నారు. అనేక అధర్మాలు చేస్తున్నారు. ఇలా 4 లక్షల సంవత్సరాలు జీవించాడండి రావణ బ్రహ్మ. అలాంటి రావణుడు అనేక అకృత్యాలు చేస్తుండగా యనవంశంలో, సూర్యవంశంలో, ఇక్ష్వాకు వంశంలో, రఘువంశంలో అజమహారాజు పుత్రుడైనటువంటి దశరథ మహారాజు 42వ చక్రవర్తి సూర్యవంశంలో ఆ మహానుభావుడు రాజ్యపాలన చేస్తున్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి అని 3 దేవీరులతో రాజ్యపాలన చేస్తున్నాడు. 60,000 సంవత్సరంలో రాజ్యపాలన చేశాడు. కానీ సంతానము కలుగలేదు. అయ్యా రాక్షసులకు దేవతలకు యుద్ధం జరిగేది. ఆ యుద్ధంలో దేవతల పక్షంలో నిలబడి యుద్ధం చేసేవాడు దశరథ మహారాజు. అయ్యా సూర్యవంశరాజులందరూ కూడా దేవతల పక్షంలో నిలబడి యుద్ధం చేసేవారు. దశ దిశలకు రథాన్ని నడిపేవాడు కాబట్టి ఆయన దశరథుడు అన్నారు. అలాంటి మహానుభావుడు వృద్ధాత్మంతో ఉన్నాడు. సంతానం లేదని చెప్పి బాధపడుతుండగా మరి ఆ వశిష్ఠుల కులగురు బయలుదేరి వస్తున్నాడు. ఆ యొక్క అయోధ్య పట్టణములకు ఆ దశరథునికి సలహా ఇవ్వడానికి వస్తున్నాడు. ఇలా ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. చెల్లమేలగా సాగేత రామ చెల్లమేలగా సాగేత రామ చెల్లమేలగా సాగేత రామ చెల్లమేలగా సాగేత రామ చెల్లమేలగా
జానకి రమణ గోవింద, గోవింద, ఆపద ముక్కల వాడ రక్షక గోవింద, అఖిలంతకోటి బ్రహ్మాండ నాయక గోవింద. ఇలా ప్రార్థన చేస్తూ వశిష్ఠుల వారు అయోధ్య పట్టణంకు చేరుకున్నారు. ఆయన భార్య అరుంధతిదేవి మహాపతివ్రతామ తల్లిండి. ఆయన సంతానం ఎంతమందిలో తెలుసండి? వశిష్ఠుల వారికి 100 మంది కుమారులు. రాజయోగంపు చేత మరి సూర్యవంశానికి కృతయుగం నుండి కూడా పౌరోహిత్యం చేస్తున్నాడు ఆయన మహానుభావుడు. ఎందుకు? ఆ వంశంలో శ్రీమన్నారాయణుడు ఉద్భవిస్తాడన్నటువంటి ఒక ఆశతో మరి వారికి పౌరోహిత్యం చేస్తున్నాడు. అందరికీ గురువు అండి ఆయన. శ్రీరామచంద్రునికి కూడా వశిష్ఠ గీత అనేటటువంటి భగవద్గీత ముందుగానే శ్రీకృష్ణ భగవానుడు మరి భగవద్గీతను ఉపదేశించాడు అర్జునుడికి. కానీ వశిష్ఠుల వారు వశిష్ఠ గీత అనేటటువంటి దాన్ని ఆధ్యాత్మికం, ఆ గీతను కూడా శ్రీరామచంద్రునికి బోధించినట్టుగా మనకు రామాయణంలో చెప్తుంది. అలాంటి మహానుభావుడే ఆయన రాగానే వెంటనే వశిష్ఠుల వారికి నమస్కరించి లోనికి తీసుకుని వెళ్ళి బంగారు గద్దెపై కూర్చుండబెట్టి పాద్యాతిథులు పూజించి మహానుభావుని యొక్క ఆ పాదోదకమును శర్మం చదువుకున్నాడు. విచార మనస్కుడై కూర్చున్నాడు. కూర్చొనగానే, నాయన దశరథ, ఎందుకయ్యా బాధపడుతున్నావు? మీ జనవంశం, మీ ఇక్ష్వాకు వంశం, మీ సూర్యవంశం, మీ రఘువంశం నీకు అంతమవుతుందని కదా బాధపడుతున్నావు. దివ్య దృష్టి చేత కల్పించాలి. నీకు తప్పకుండా భగవతంశ సంభూతులైనటువంటి 4 కుమారులు కలుగుతారు. కొత్తగానే త్యాగం చేశావంటే తప్పకుండా నీకు సంతానము కలుగుతుంది అని చెప్పి ఆ వశిష్ఠుల వారు చెప్పగానే అమితమైనటువంటి ఆశ్చర్యం కలిగిందట. స్వామి, మాకు ఈ వయసులో సంతానం కలుగుతుందా? 60,000 సంవత్సరంలో రాజ్యపాలన చేశాను, మాకు సంతానం కలుగుతుందా అని చెప్పి తన యొక్క సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆ దశరథుల వారు ఏమంటున్నారు? స్వామి, కాలం మళ్ళిన ఆలుమగలము, కాలం మళ్ళిన ఆలుమగలము, రాజ్యపాలన చేస్తున్నారు. ఇప్పటికి సంతానం లేదు. క్షేత్రము, విత్తనము, వర్షము ఈ 3 కలిస్తే కదా రైతు పడుతూ వచ్చేది. ఎండాకాలంలో మంచు కురుస్తుందా? గొడ్రాడికి పాలు చెప్తాయా? ఎద్దు ఈరుతుందా? ముసలి వారమైనటువంటి మాకు సంతానం కలుగుతుందా స్వామి? ఇది నమ్మదగిన విషయమేనా అన్నాడు. ఆయన భగవంతుని యొక్క కృపాకటాక్షి వీచనాలుంటే గట్టి పరకు కూడా మేరు పర్వతంలా ప్రకాశిస్తుంది. ఆయన యొక్క కటాక్షం ఉండాలి. ఆయన కటాక్షం లేకపోతే వాడు ఎంతటి వాడైనా సరే అధపాతాళంలో పడిపోతాడు. ఆయన కృపకు దూరమైనటువంటి వాడు మరి అభ్యుదయ స్థితిని పొందలేడు. ఆయన కటాక్షం ఉంటేనే ఎవరైనా కూడా ప్రకాశిస్తాడు. నీవు ముందు జన్మలో మహా తపస్సు చేశావు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షంపై మీకేం కావాలో కోరుకోండి అని పుణ్య దంపతులైనటువంటి మిమ్మల్ని అడిగితే నీవు ఆ జన్మంలో కశ్యప ప్రజాపతి అతిథితో కలిసి తపస్సు చేసి పుణ్య దంపతులారా మీకేం కావాలంటే నీవు మా పుత్రుడపై జన్మించాలి అని కోరుకున్నాడు. ఆ జన్మంలో
వామనావతారుడు ఉద్భవించి 2 అడుగులతో భూమి ఆకాశంలో కొలిసి 3వ అడుగు ఎక్కడిస్తావయ్యా అని చెప్పి బలిచక్రవర్తిని అడగ్గా మరి నా నిద్ర పెట్టాడు బలిచక్రవర్తి. అతన్ని పాతాళలోకాన్ని పెట్టి దేవేంద్ర పదవిని కట్టబెట్టాడు. ఈ జన్మలో నీకు శ్రీరామచంద్రుడే ఉద్భవిస్తాడు ఆ వైకుంఠవాసి. నీవు పుత్రగానే త్యాగం చేశావంటే తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పగానే వెంటనే అలాగే స్వామి అని చెప్పి ఆయన ముందు అశ్వమేధం చేయి, 1 సంవత్సర కాలం అశ్వమేధం చేయి, ఆ తర్వాత పుత్రగామే త్యాగం చేయి, నీకు సంతానం కలుగుతుందని చెప్పగా అశ్వమేధం నిర్వర్తించాడు దశరథ మహారాజు. ఆ తర్వాత పుత్రగామే త్యాగం కూడా మీరే చేయండి అని కానీ వెంటనే ఆయన అన్నాడు వశిష్ఠుల వారిని, ఆయన ఒక్కొక్క యజ్ఞం చేయడానికి ఒక్కొక్కరికి మాత్రమే అర్హత ఉంటుంది, నేను కొత్తగానే త్యాగం చేయలేదు. ఒక మహానుభావుడు ఉన్నాడు అంగదేశంలో, విభండక మహర్షి యొక్క కుమారుడు, జంగముద్భవించినటువంటి వాడు, శరంలో కొమ్ము కలిగినటువంటి వాడు, అరికాలంలో మత్స్యరేఖలు కలిగినటువంటి వాడు, మహానుభావుడు ఆయన. వేదాంగులు చదివినవాడు, స్త్రీ పురుష భేదం తెలియనటువంటి వాడు, మహానుభావుడు. ఆ విశ్వద్రువుని తీసుకువచ్చి మరి ఋత్వికుడుగా నియమించి పుత్రగానే త్యాగం చేశావంటే తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది, ఆ మహానుభావుడు తీసుకొని రావయ్యా వెళ్ళి అనగాని వెంటనే రథాసురుడై అంగదేశంలో బయలుదేరాడు. ఆ మహానుభావుడు మహాత్ముడని ఆయన ఎక్కడ అడుగుపెట్టి అక్కడ వర్షాలు కురుస్తాయి. అంగదేశంలో 12 గత్రములు మరి వర్షాలు కురవకుండా ఉంటే ఆ మహానుభావుడు తీసుకుని వచ్చి అడుగు పెట్టించగానే కుంభవృష్టి కురిసింది, కరువు తీరిపోయింది. భౌమపాదుడు తన దత్తత పుత్రిక, ఆ దశరథుని యొక్క పుత్రిక త్వరగానే కామధేనుకు ఉద్భవించినటువంటి ఆ అమ్మాయిని ఇచ్చి వివాహం చేసి తన ఇంటిని ఉంచుకుని ఉన్నాడు. ఆ మహానుభావుడి కోసం వెళ్తున్నారు దశరథుల వారు. రథాసురుడే అంగదేశంలో చేరుకుంటున్నాడు. ఇలా ప్రార్థన చేస్తూ అయ్యా నిజంగా కూడా కౌశల్యమ్మ వారు దశరథుల వారు వారి కులదైవం ఎవరంటే పాండురంగనాథుడు. పాండురంగనాథుడే వారి యొక్క కులదైవం. అయ్యా ప్రార్థన చేస్తూ వెళ్తున్నాడు ఆ దశరథుల వారు. విఠల విఠల పాండురంగ విఠల జయ పాండురంగ విఠల 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 పాండురంగ విఠల జయ పాండురంగ విఠల సర్వం మరతి పరము జయ సర్వం మరతి పరము జయ విఠల